హాయ్ అండి. బేరం ఉంటే ఒక బాధ, బేరం లేకపోతే ఒక బాధ. బేరం ఉంటేనేమో చేయలేక బాధ. బేరం లేకపోతేనేమో బేరం లేదు, ఈరోజు అన్నీ అమ్ముడవుతాయా లేదా అనే బాధ. ఇంతకీ ఈరోజు బేరం ఉందా లేదా అనుకుంటున్నారా? ఈరోజు బేరం అయితే బావుందండి. పొద్దుటే ఒక పూరి ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా అప్పటినుంచి వస్తూనే ఉన్నారండి. మేమైతే పూరి చేస్తూనే ఉన్నాము. పూరి, బోండా, వడ ఇవైతే వేసుకుంటూనే ఉన్నానండి. ఈరోజు బేరం అయితే చాలా బావుంది. చేసుకున్నవన్నీ కూడా కొంచెం తొందరగానే అయిపోయినాయండి. బేరం ఎక్కువున్న రోజుని కొంచెం కష్టమైనా సరే హ్యాపీగా అనిపిస్తుందండి. తొందరగా అయిపోతాయి కాబట్టి. అదే బేరం లేదనుకో కనీసం ఒక 2, 3 ప్లేట్లు మిగిలిపోయినా కానీ, అయ్యో! ఇంకా 2, 3 ప్లేట్లు మిగిలిపోయినాయి. ఎవరైనా వస్తే బావుండు. ఇవి కూడా అమ్ముడైపోతే బావుండనయితే అనిపిస్తదండి. ఏమన్నా మిగిలిపోతే గనక ఎవరికన్నా ఇచ్చేస్తాము. మా మాస్టర్ ఉన్నాడు కదండీ! మా మాస్టర్ ఏమన్నా తీసుకెళ్తే తీసుకెళ్తాడు. లేదంటే గనక ఎవరైనా పిల్లలు గాని, ముసలి వాళ్ళు గాని అక్కడ కూర్చుంటారు కదా! వాళ్ళకైతే ఇచ్చేస్తారండి మా ఆయన. ఈరోజైతే ఎక్కువ పూరీకైతే ఎక్కువొచ్చారండి. పూరి అయితే చేస్తూనే ఉన్నాము. పూరి కూడా తొందరగానే అయిపోయింది. తర్వాత బోండా, వడ ఇంకా ఇడ్లీ కూడా తొందరగానే అయిపోయిందండి. ఈరోజు 2 వాయిలే వేసుకున్నాం ఇడ్లీ. 2 వాయిలు కూడా గమ్మున అయిపోయిందండి. నిన్న ఆదివారం అయినా 2 వాయిలే ఎళ్ళింది ఇడ్లీ. కానీ ఈరోజు కూడా 2 వాయిలే తొందరగా అయిపోయిందండి. ఈరోజు బేరం అయితే చాలా బావుంది. ఈరోజు నేను టిఫిన్ చేసేసరికి కూడా చాలా లేట్ అయిపోయిందండి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో దోస పిండి ఉందండి. దోస అయితే ఎంచుకొని తిన్నాను. ఆ దోస కూడా అయిపోయినాయి.